హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన ఏసేజ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలని చూపిస్తాను. అయితే నేనైతే చేసుకుంటానండి. పిల్లలు బాగా ఇష్టపడి తింటారనమాట. పొలం నుంచి తెచ్చిన కొత్తిమీర, అలాగే మన గార్డెన్లో కోసిన కొత్తిమీర అంతా కూడా ఇదిగోండి ఎంత కొత్తిమీర అయితే వచ్చింది. దగ్గర దగ్గర ఒక 3 కట్టలు అనమాట, పెద్దవి. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం మట్టిలో నుంచి తీసాం కాబట్టి ఇవన్నీ కూడా నేను తీసేస్తున్నాను. తీసి ఇలా కాడలు, కింద కాడలు అయితే కొంచెం ముదురుతాయి కదా, అవన్నీ కూడా తీసేసి చక్కగా ఇలాగా కోసి పెట్టేసుకుంటున్నాను. కోసినవన్నీ కూడా చక్కగా బేసిన్ లోని వాటర్ పోసి ఒక 3-4 సార్లు అనేది మనం నీట్ గా కడిగేసుకోవాలన్నమాట. ఎందుకంటే మట్టితో ఉంటుంది కదా, ఆకు అంతా కూడా క్లీన్ అయిపోతుంది. అలాగే మధ్య మధ్యలో ఏమైనా ఎండిపోయిన ఆకులు కానీ చక్కగా తీసేసి అవన్నీ కూడా నీట్ గా మనం కడిగేసి పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదండి, చక్కగా వాష్ చేసిన తర్వాత జల్లెడి గిన్నెలో పెట్టేసాను. అంటే ఉన్న వాటర్ అంతా కూడా ఇంకా స్ట్రెయిన్ అయిపోతుంది అనమాట. ఇది తీసుకొని వచ్చేసి ఒక టేబుల్ మీద క్లాత్ వేసి ఆ క్లాత్ మీద ఆరబెట్టేసాను. ఫ్యాన్ గాలికి అయితే ఆరబెట్టేయాలండి, ఎండలో ఆరబెట్టకుండా నీడలో ఆరబెట్టుకోవాలి. ఉన్న ఇంకా మిగతా నీరు కూడా ఇంకిపోవాలన్నమాట. అంటే బాగా పొడి పొడిగా లాడాలి ఈ ఆకు అంతా కూడా. చూస్తున్నారు కదా, ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టేస్తున్నాను. అయితే కొత్తిమీర పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా నేను ముందే తీసి పెట్టేసుకున్నాను. కొలతలతో పాటు చెప్తాను. ఇలా చేసుకుంటే మటుకు కొత్తిమీర నిల్వ పచ్చడి సూపర్గా ఉంటుంది. ఒక 6 నెలల పాటైనా మనకి కొత్తిమీర పచ్చడి అనేది బాగుంటుంది అనమాట. మనం ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు, లేదంటే బయటైనా పెట్టుకోవచ్చు. ఎక్కువ నూనె వేసుకుంటే బయట పెట్టేసుకోవచ్చు, లేదు మనం నూనె తక్కువ వాడతాం అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల పైగా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదండి, చింతపండు అయితే 2 నిమ్మకాయ సైజుల చింతపండు తీసుకున్నాను. దీంట్లోని తొక్కు, అలాగే నార్లు ఉంటాయి కదా, ఆ పిప్పు ఇదంతా కూడా తీసేసుకొని చక్కగా ప్లెయిన్గా ఉన్న చింతపండునే మనం కొలత తీసుకోవాలి. దాంట్లో కొంచెంగా వేడి నీళ్ళు అయితే పోసి నానబెట్టాను ఒక 5 మినిట్స్ వరకు. చూస్తున్నారు కదండి, కొత్తిమీర అంతా కూడా ఫ్యాన్ కింద పెట్టాం కదా, చక్కగా ఆరింది. ఇవి గిన్నె కొలత ప్రకారం చూసుకున్నట్టయితే నాకు ఈ గిన్నెతోని 6 గిన్నెలు వచ్చాయి అనమాట. అయితే ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, 1.5 స్పూన్ మెంతులు అయితే వేసాను. స్టవ్ అనేది సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఒక 3 స్పూన్లు ఆవాలు అనేది వేస్తున్నాను. ఆవాలు అనేది ఈజీగా చిటిపట్లాడుతూ ఉంటాయి కాబట్టి మెంతులు అయితే ముందు వేసి వేయించుకున్నాను. ఇక్కడ మనకి కొలత ప్రకారం చూసుకున్నట్టయితే 1.5 స్పూన్ మెంతులకి 3 స్పూన్లు ఆవాలు అయితే వేసి చూస్తున్నారు కదా, చక్కగా వేగినాయి కదా, మంచి కలర్ అయితే వచ్చింది. దీనంతా ఒక పక్క ప్లేట్లో షిఫ్ట్ చేస్తాను. చల్లారిన తర్వాత ఇది పౌడర్గా చేసేసుకోవాలి. చక్కగా చింతపండు అయితే వేడినీటిలో నానబెట్టాం కదా, ఇలా గుజ్జంతా తీసుకొని చక్కగా జిబ్రేక్లో నుంచి ఇలా మనం స్ట్రెయిన్ చేసుకుంటే కింద గుజ్జంతా వచ్చి పైన పిప్పు అంతా ఉండిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి సిమ్లో పెట్టి దాంట్లోని గుజ్జంతా వేసి చక్కగా 150 గ్రామ్స్ సాల్ట్, అలాగే 2 చిటికలు పసుపు వేసి దీన్ని చక్కగా మరిగించుకోవాలన్నమాట. మరిగిన తర్వాత ఇలా అయితే వచ్చింది, చూస్తున్నారు కదా. ఇది ఇంక పక్కన పెట్టేసానండి. మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెంగా ఆయిల్ పోసుకొని మనం కొలత ప్రకారం తీసుకున్న కొత్తిమీర అంతా కూడా ఆ కొంచెం నూనెలో మనం వేయించుకోవాలన్నమాట. వేయించిన తర్వాత కొత్తిమీర ఇలా ఉంటుంది. మగ్గిన తర్వాత కొత్తిమీర కూడా ఇంత కొంచెంగా అయిపోతుంది అనమాట. చాలా లేతగా ఉంది కదా కూర అయితే. ఇదంతా కూడా నేను మిక్సీలోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. కొత్తిమీర చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. ఈ లోపల చింతపండు మగ్గు పెట్టిన ప్యాన్ అయితే ఉంది కదా, అదంతా కూడా షిఫ్ట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదండి, అదే ప్యాన్ లోని 1.5 కప్పు ఆయిల్ అయితే వేసుకున్నాను తాలింపుకి అనమాట. దీంట్లోని చక్కగా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే శనగపప్పు, మినపప్పు మనకి రుచికి సరిపడినంత అనమాట. అంటే కొత్తిమీర పచ్చలోని ఈ పోపు చక్కగా మన పంట కింద తగిలితే భలే ఉంటుంది అనమాట, టేస్ట్ బాగుంటుంది. అందుకే కొంచెంగా ఇవన్నీ కూడా తీసుకొని మొత్తం వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు చక్కగా వేయించుకున్నాం. చక్కగా వేగాయి కదండి. పోపు అంతా కూడా వేగిన తర్వాత ఒక 6 ఎండుమిరపకాయలు, అలాగే ఒక 2-3 కరివేపాకు రెబ్బలు కూడా కడిగేసి చక్కగా ఇందులో పోపులో వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, మంచి వాసన అయితే వస్తుందండి. పచ్చడి ఇలా చేసుకుంటే మటుకు టేస్ట్ కూడా అద్దరిపోతుంది అనమాట. చూస్తున్నారు కదండి, పోపు కూడా మనకి చక్కగా అయిపోయింది. ఇప్పుడు ఇది అంతా కూడా చల్లారిపోయింది అనమాట. మనం వేయించుకున్న కొత్తిమీర, అలాగే చింతపండు మగ్గు కూడా బాగా చల్లారింది కదా, ఇదంతా ఒకసారి మనం మిక్సీ పట్టించుకుందాం. చూడండి, చక్కగా మిక్సీ అయితే పట్టించుకున్నాం కదా, ఆ ముద్దంతా కూడా ఇలా వచ్చింది. చూస్తున్నారు కదా. అయితే ఇది మనం చిత్తాబత్తాయే ఆడించుకోవాలండి. మరీ పేస్ట్ లాగా ఆడించుకుంటే టేస్ట్ అయితే ఉండదు. నేను అందుకే కొంచెంగా మిక్సీ పట్టించాను. సో ఇందాక మీకు గిన్నెతో నేను కొత్తిమీర కొలత చూపించాను కదా, అదే గిన్నెతో ఒక 1/2 కప్పు కారం అనేది యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, పోపు అంతా చల్లారిపోయింది కదా, అది కూడా వేసేసి చక్కగా మనం బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. అయితే నేను వేసిన ఆయిల్ అయితే కరెక్ట్ సరిపోతుంది. మీకు ఇంకా ఆయిల్ కావాలనుకుంటే ఎక్సెస్ ఆయిల్ వేడి చేసి వేసుకోవాలి. చల్లని ఆయిల్ అయితే వాడకూడదు అనమాట ఇలాంటి పచ్చళ్ళకి. సో అయితే బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర నిల్వ పచ్చడి అయితే ఎలా వస్తుందండి.
ఇది చూస్తున్నారు కదా, చక్కగా మనం జార్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే బయటైనా పెట్టుకోవచ్చు. బయట పెట్టుకుంటే మాట ఖచ్చితంగా కొంచెం ఎక్సెస్ ఆయిల్ అనేది వేసుకోవాలి. కొత్తిమీర నిల్వ పచ్చడి చూసారు కదండి, ఇదే విధంగా ఇదే కొలతలతో చేసుకుంటే టేస్ట్ అద్దుర్స్ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇప్పటివరకు చేసి ఉంటే మటుకు నాకు కామెంట్ చేయండి, ఎలా వచ్చింది ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి. ఓకేనా? సో మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటానండి. సంస్థలో ఒక సుఖినో భవంతు.